హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇక్కడ తిరుపతి వీడియో అండి. మనం తిరుపతి స్టార్టింగ్ నుంచి శ్రీవారిని చేరుకోవడానికి ఉన్న దారి చూపించారు. సో ఇక్కడికి వచ్చేస్తే ఓల్డ్ డేస్లో తిరుపతి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మెయిన్ గోపురం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు బస్సు సౌకర్యం, ఇప్పటి బస్సు సౌకర్యాలు, అండ్ అప్పటి శ్రీవారి కొండ, ఇప్పుడు కొండ, మెయిన్ గేటు, అండ్ అప్పటికి ఇప్పటికి తలనీలాల డిఫరెన్స్. అప్పటి క్యూ పద్ధతి, ఇప్పుడు క్యూ పద్ధతి, అలాగే శ్రీవారి మెయిన్ డోరు అండ్ బంగారు వాకిలి, అలా అప్పటివి ఇప్పటివి అన్నీ డిఫరెంట్ ఉన్న పిక్చర్స్ అన్నీ మనకి డిఫరెన్స్ తెలియడానికి, అండ్ అప్పటి చూడకపోయిన వాళ్ళు కూడా చూడడానికి వీలుగా బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ. ఇది బ్రహ్మోత్సవాల టైంలో అనమాట. అప్పటి రథం ఎలా ఉంది, ఇప్పటి రథం, అండ్ శ్రీవారి ఊరేగింపు, మొత్తం డిఫరెన్స్ అన్నీ చేశారు. మహాభారతం అండ్ రామాయణం లో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలు మొత్తం ఇక్కడ చూపించారు. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి ద్రౌపదుడు రాజ్యం అనమాట. ద్రౌపదుడు ఎవరంటే ద్రౌపది దేవి వాళ్ళ నాన్న రాజ్యము. ఇక్కడ పాండవులకి ద్రౌపది దేవికి స్వయంవరం జరుగుతున్న సిచ్యువేషన్ని ఇక్కడ మనకి చూపించారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. అక్కడ అర్జునుడు ఉన్నాడు చూడండి, ధర్మరాజు, శకుని అండ్ దుర్యోధనుడు, కర్ణుడు అందరూ ఉన్నారు అక్కడ. ద్రౌపది దేవి చాలా బాగుంది కదా. సో ఈ సన్నివేశం తర్వాత ఇక్కడ పువ్వులండి చాలా బాగా అరేంజ్ చేశారు. అవన్నీ రియల్ ఫ్లవర్స్. అసలు ఇక్కడికి వెళ్తే భూలోకమా స్వర్గం అన్నట్టు ఉంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. సో ఇక్కడ రాముని ఆంజనేయుడు, రాముడు ఇక్కడ సన్నివేశం చూపిస్తున్నారు. అండ్ ఇదంతా ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలోనే టీటీడీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఎంత టైం పట్టిందో వాళ్ళకి, ఇంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు. అన్ని రియల్ ప్లాంట్స్, రియల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. ప్లాస్టిక్ అనేది ఏం వాడలేదు ఇక్కడ. ఎలిఫెంట్ చాలా బాగుంది. మొత్తం ఫ్లవర్స్తోనే, రియల్ ఫ్లవర్స్ అంతా చాలా బాగుంది. చూడండి, అన్ని కలర్ ఫ్లవర్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్, ఒకే రకం కాకుండా అన్ని కలర్స్తో డిఫరెంట్ ఫ్లవర్స్ ఎంత బాగా డిజైన్ చేశారో. సో వీటికి మళ్ళీ వాటరింగ్ చేస్తున్నారు. ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పడానికి లేదు, అంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు. చూడండి, ఇక్కడ వాటరింగ్ కూడా ఇస్తున్నారు ప్లాంట్స్కి. ఎంత అసలు డిఫరెంట్ పీకాక్స్, బటర్ఫ్లైస్, అలా చాలా బాగా చేశారు. అండ్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, బట్ టూ లేట్ అయిపోయింది. ఇది ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలోనే ఇంత బాగా అరేంజ్ చేశారు. నార్మల్ టైంలో ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదండి. అండ్ తిరుపతి అంటేనే భూలోక స్వర్గం అంటాం, బట్ బ్రహ్మోత్సవాల టైంలో ఇంకా అసలు చూడడానికి రెండు కళ్ళు అస్సలు సరిపోలేదు. ఆ శ్రీవారి సేవ, గరుడ సేవ, అండ్ డెకరేషను, ఫ్లవర్సు, శ్రీవారి రథం చూడండి, కన్నయ్య ఎంత బాగుండో అన్ని పూలలో. సో కొన్ని నేను మిస్ అయ్యాను, కొన్ని సన్నివేశాలని షూట్ చేయలేకపోయాను. సో డిఫరెంట్ బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్, చాలా ఇక్కడ కొన్ని నాకు తెలియని పూలు చాలా ఉన్నాయి. సో చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలలో తిరుపతికి మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.